హాయ్ వ్యూయర్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఈ వ్లాగ్ ఏంటంటే, ఉగాది వ్లాగ్ అనమాట. సో, చాలా లేట్ అయింది. ఎందుకంటే, నేను మధ్యలో ఆఫీస్‌కి ఒకసారి వెళ్ళొచ్చాను. సో, దానివలన ఇంకా లేట్ అయిపోయింది. నార్మల్‌గానే లేట్. ఎవ్రీ టైమ్ ఒక కొత్త రీజన్ అంతే. సో, సింపుల్‌గా మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేదైతే ఈ వీడియోలో చెప్పేస్తాను. మేము చాలా సింపుల్‌గా పూజ అంతా చేసుకుంటాము. ఓన్లీ ఉగాది పచ్చడి, ఇంకేమన్నా స్పెషల్స్ చేసుకుంటాం అంతే. పూజ అయితే చాలా సింపుల్‌గా, నార్మల్‌గానే చేసుకుంటాం. సో, ఈ వీడియోలో అయితే ఉగాది వ్లాగ్ చూసేయండి. అంతకన్నా ముందు మీరు ఇన్‌కేస్ నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, ఇంక లేట్ ఎందుకు, లెట్స్ గో! ఇదొచ్చేసి ముందు రోజు నైట్. అప్పటికి లేట్ అయిపోయింది ఊరు నుంచి వచ్చేసరికి. సో, అప్పుడైతే మేము బయటకొచ్చామనమాట. భానుగుడి జంక్షన్‌కొచ్చాము. చిన్న షాపింగ్ చేద్దామనైతే. మేము కాకినాడలో ఉంటాము. మాకు పూజలు గానీ, పండగలు గానీ ఏమైనా ఉంటే ఎక్కువగా మేము భానుగుడి జంక్షన్‌కి గానీ, సర్పవరం జంక్షన్‌కి గానీ వెళ్తాం షాపింగ్ చేయడానికి. అలాగే మీరే ఊర్లో ఉంటారు, మీరెక్కడికెళ్తారనేదైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. సో, ఇక్కడైతే వేప పువ్వు, ఇంకా మామిడాకులు అయితే తీసేసుకున్నాము. ఆ తర్వాత అరిటాకులు కూడా తీసుకున్నాము. ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి, ఇంకా ఉగాదికి మోస్ట్‌లీ అరిటాకులో భోంచేయడం అయితే మేము ప్రిఫర్ చేస్తాము. ఫస్ట్ నుంచి అలా అలవాటు మాకు. నెక్స్ట్ అయితే రైతు బజార్‌కొచ్చాము. ఇక్కడ కొన్ని వెజిటబుల్స్, అలాగే కొబ్బరికాయ ఇవన్నీ తీసుకోవడానికైతే వచ్చాము. సో, ఇప్పుడైతే ఏమేమి తీసుకున్నామనేదైతే చూపించేస్తాను, చూసేయండి. మామిడికాయలు, తమలపాకులు, వేప పువ్వు, ఇవొచ్చేసి దేవుడు పెట్టడానికి పూలు, అండ్ ఇవొచ్చేసి తలలో పెట్టుకోవడానికి కనకాంబరాలు. అండ్ ఆ తర్వాత అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఇవొచ్చేసి అరిటాకులు, అండ్ తోరణం కట్టడం కోసం మామిడాకులు. సో, చిన్న షాపింగ్ అయితే ఇవే అనమాట. ఇవైతే కొనుక్కొని వచ్చేసాం మేము. ఇదొచ్చేసి ముందు రోజు నైట్ అనమాట. మా మమ్మీ అయితే ఇక్కడ వేప పువ్వు రేకులైతే తీస్తున్నారు. సో, ఇది ఎలా చేయాలనేదైతే చెప్తాను. చాలామంది డైరెక్ట్‌గా వేసేస్తారు. దానివల్ల చాలా చేదుగా ఉంటుంది. సో, ఫస్ట్ అయితే ఇలా పువ్వుల్ని, కరివేపాకు మనం ఎట్లా తీసుకుంటామో కాడల నుంచి, అలా అయితే ఫస్ట్ సెపరేట్ చేసేసుకోవాలి. ముగ్గలు తీసేసి ఓన్లీ అలా కాడలు అవన్నీ పక్కకు తీసేసి ఫస్ట్ అయితే అలా సెపరేట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం అమౌంట్స్ తీసుకొని ఇలా చేత్తో రఫ్ చేస్తూ ఉంటే, అలా రౌండ్‌గా రఫ్ చేస్తూ ఉంటే రేకులన్నీ కిందకి పడిపోయి మనకు ఓన్లీ గ్రీన్ కలర్‌లో కాడలు అలాంటివన్నీ ఉండిపోతాయన్నమాట. సో, అలాగా ఫస్ట్ అయితే మనం ఇదంతా కూడా నీట్‌గా చేసుకోవాలి. ఇది అయ్యేసరికి నేను పడుకున్నాను. సో, లాస్ట్‌లో ఇంక క్లిప్ అయితే తీయలేదు. సో, ఇలాగైతే సెపరేట్ అయిపోతుంది. మాక్సిమం వచ్చేస్తుంది. ఇంకొకసారి అంటే మొత్తం కాడల్లాగా సెపరేట్ అయిపోయి ఓన్లీ పువ్వు రేకలు మాత్రం కింద పడిపోతాయి మనకు కావాల్సిందంతా. సో, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నేనైతే పడుకున్నాను. అండ్ ఆ నెక్స్ట్ డే అయితే ఫస్ట్ మిల్క్ అయితే బాయిల్ చేసేసుకున్నాను. మిల్క్ ఒకసారి పొంగిన తర్వాత ఇప్పుడైతే ఈ సైడ్‌లో మా డ్యాడీ ఉగాది పచ్చడి అయితే చేస్తున్నారు. నేను అసలు అది చూసుకోలేదు. సో, ఆల్రెడీ ఇందులో అయితే చింతపండు రసం, అలాగే మామిడి తురుము అయితే ఆల్రెడీ యాడ్ చేసేసారు. ఇక్కడి నుంచి అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. వేపు రేకులు నైట్ ఒక ప్రాసెస్ చూపించాను కదా! సో, అలా చేస్తే అవుట్‌పుట్ వచ్చేసి ఇలా ఉంటుందనమాట. రేకులు మాత్రం సెపరేట్ అయ్యి ఉంటాయి. సో, ఇదొచ్చేసి థర్డ్ ఐటమ్. ఇక్కడ ఇదైతే యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పచ్చిమిరపకాయలు గానీ, కారం గానీ నేనేమి యాడ్ చేయట్లేదు. మేము మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటాము. కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే నేను. లైట్‌గా మిరియాల పౌడర్. ఆ తర్వాత ఇందులో కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ దంచేసి మిక్సీ పట్టేసిన బెల్లం అనమాట. అందుకే ఇలా పేస్ట్ లాగా ఉంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్, జస్ట్ ఒక పించ్, 2 పించెస్ సాల్ట్ అన్నట్టు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. అండ్ అంతే, ఇక్కడితో వేయాల్సిన ఐటెమ్స్ అయిపోయాయి. ఇప్పుడు రైపన్ బనానా ఒక్కటి యాడ్ చేస్తున్నాను, కొంచెం థిక్‌గా వస్తుందనేసి. టోటల్ 6+1 7 ఐటెమ్స్ అయితే వేసేసి చేసేస్తాము. నార్మల్‌గా అయితే చెరుకు, ఇంకా గ్రేప్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు. ఇవన్నీ యాడ్ చేసుకుంటారు. ఇంకా కొంచెంమంది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటారు. అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా అయితే చేసుకుంటారు. మేమైతే ఇలా చేసుకుంటాము. ఫైనల్లీ మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాము. ఆల్రెడీ తాలింపు అయితే స్టార్ట్ చేసేసారు. అన్నీ ప్యారలల్‌గా అయిపోతున్నాయన్నమాట. ఇంకా వీడియో కోసం వెయిటింగ్‌లో అలాంటివి ఏమి ఉండవు. ఫాస్ట్ ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. అందుకే అలా జస్ట్ నార్మల్‌గా చూపించడానికి తీశాను ఇది. ఇందులో ఆల్రెడీ వేరుశనగలు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే యాడ్ చేసేసారు. అండ్ ఇందులో నెక్స్ట్ కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు మా అన్నయ్య కట్ చేశాడు. క్రెడిట్ ఇస్తున్నాననమాట. వీడియో తీయలేదు కట్ చేస్తున్నప్పుడు. సో, అయిపోయింది. అండ్ ఆ తర్వాత కొంచెం అల్లం. మొత్తానికి తాలింపయితే పెట్టేసాము. అండ్ ఇంకో పక్కన మామిడికాయ కూడా మగ్గబెట్టేసామనమాట. లైక్ ఫ్రై అయితే చేసేసాము తురిమేసి. యాక్చువల్లీ తురమలేదు, మిక్సీ పట్టేసాము. తురమడానికి చాలా టైం ఎక్కువైపోతుందని ఈసారి మేమైతే నార్మల్‌గా ఎప్పుడు తురుముతాము.
బట్ టైం అస్సలు లేదనేసి కొంచెం రఫ్‌గా మిక్సీ పట్టేసి ఈసారికైతే అలా కానిచ్చేసాము. ఇక్కడొచ్చేసి మా అన్నయ్యతో గుమ్మానికి మామిడి తోరణం అయితే కట్టించేస్తున్నాను. ఇలాగ మామిడి తోరణం కట్టగానే మంచి ఫెస్టివ్ వైబ్స్ అయితే వచ్చేస్తాయింకా. ఇక్కడైతే మా మమ్మీ ఇక్కడ పులిహోర మిక్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే రైస్ నార్మల్‌గా కుక్కర్‌లో అయితే కుక్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇది డేషాలో వేసైతే ఆరబెట్టడానికి డేషాలో అయితే వేసేస్తున్నాము. ఇందులో పచ్చి పసుపు, అలాగే కరివేపాకు, ఇది కూడా పచ్చి కరివేపాకు. ఈ పులిహోర సగం మా మమ్మీ స్టైలు, సగం వచ్చేసి మా డ్యాడీ స్టైలు. ఇద్దరు కలిపైతే చేస్తున్నారు. సో, మా మమ్మీ ఇలాగా పచ్చి కరివేపాకు, ఇంకా కొంచెం పప్పు నూనె, అలాగే పసుపు ఇవన్నీ వేసేసి ఒకసారి నార్మల్‌గా జస్ట్ లైట్‌గా కలిపేసి ఫ్యాన్ కిందయితే ఆరబెట్టేస్తారు. ఈ స్టేజ్‌లో ఫుల్లుగా కలిపేస్తే మొత్తం పులిహోర అంతా పేస్ట్ పేస్ట్ అయిపోతుంది. జస్ట్ కాసేపయితే కంపల్సరీగా ఫ్యాన్ కిందయితే వేడి అన్నం ఆరాలి. ఇలా మంచిగా ఆరిపోయిన అన్నంలో ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ క్వాంటిటీస్ ఏమీ చెప్పడం లేదు. జస్ట్ నార్మల్‌గా ప్రాసెస్ చెప్తున్నాను అంతే. మీకు క్లారిటీ ఉంటే చేయండి. లేకపోతే మంచిగా క్వాంటిటీస్‌తో వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ గుజ్జునైతే యాడ్ చేసుకోవాలి. మగ్గబెట్టేసుకొని మామిడికాయ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి వేసినంత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది వేడిగా ఉందనమాట మామిడికాయ గుజ్జు. అందుకే కొంచెం పులిహోర ముద్దగా కనిపిస్తుంది చూడటానికి. కొంచెం ఫ్యాన్ కింద ఆరితే సెట్ అయిపోతది. ఇది మంచిగా కలిపేసిన తర్వాత మా ఇంట్లో కొంచెం మెంతి పౌడర్ ఉంది. సో, అదైతే యాడ్ చేసేసాను. రోస్టెడ్ మేతి పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. లేకపోతే లేదు స్కిప్ చేసేయొచ్చు. అలాగే ఆవపిండి కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న తాలింపయితే యాడ్ చేసేయాలి. తాలింపే అసలు పులిహోరకి టేస్ట్. ఫైనల్లీ మన పులిహోర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ చిన్ని బాణలిలో మా మమ్మీ అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటుంది అరటికాయ వడలు వేయడానికి. ఈ రెసిపీ మన ఛానల్‌లో ఉంది. చాలా బావుంటుంది సైడ్ డిష్ లాగా పప్పు సాంబార్‌లోకి. లేదంటే స్నాక్‌లా కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేదైతే కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఇప్పుడు సో, ఈరోజు వెజ్ కాబట్టి ఇదొక్క డిష్ అయితే చేస్తుంది మా మమ్మీ. ఈ సైడ్‌లో వచ్చేసి మా డ్యాడీ బూరెల కోసం కేసరి బాల్స్‌లా అయితే చేస్తున్నారు. నార్మల్‌గా అయితే పచ్చెనగపప్పుతోనే మేము బూరెలు వేస్తాము. కానీ నైట్ ఊరెళ్ళొచ్చా అని చెప్పాను కదా! ఆ పచ్చెనగపప్పు నానబెట్టడం కూడా మర్చిపోయాను. సో, మా డ్యాడీ అయితే కేసరితో బాల్స్ అయితే చేస్తున్నారు బూరెలు వేయడం కోసం. అంతలోపు ఈ అరటికాయ వడలైతే ఒక రౌండ్ రెడీ అయిపోయింది. అలా ఒక 2, 3 రౌండ్స్ ఏసైతే మా మమ్మీ ఇంకా వెళ్ళిపోయారు. ఇక్కడొచ్చేసి మా అన్నయ్య దేవుడి గదిలో పీటలకి షీట్స్ అయితే వేస్తున్నాడు. మొత్తం అన్నీ తీసేసి నీట్‌గా. సో, కష్టపడుతున్నాడు. అసలెక్కడ చూపియలే కదా! మా అన్నయ్య వర్క్ చేసేది ఇక్కడ ఒక దగ్గర చూపించాను. ఆ తర్వాత మా డ్యాడీ ఇక్కడ బాల్స్ చేసి ఇచ్చారని చెప్పాను కదా! కేసరితో. సో, ఇప్పుడైతే నేను బూరెలు వేయడానికైతే వచ్చేసాను. ఇక్కడ పాన్‌లో ఆయిల్ అయితే హీట్ చేసేస్తున్నాను. పిండంతా రెడీ చేసేసుకొని ఇప్పుడైతే మనం యుద్ధం అయితే స్టార్ట్ చేసేసామనమాట. ఒక 2 రౌండ్‌లే వేశాను. ఓన్లీ జస్ట్ పూజలో పెట్టడం కోసం, జస్ట్ మా లంచ్ కోసం వరకే తీశాను. తర్వాత ఇంకా కొన్ని వేసి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇందులోనే గారెలు కూడా వేసేసాను. సేమ్ ఇది కూడా 2 రౌండ్‌లు ఏసాననమాట పూజలోకి. ఇంకా మా లంచ్‌కి సరిపోయేలాగా. ఇవన్నీ బౌల్స్‌లో సెట్ చేసేసుకొని వెళ్ళిపోయి నేను కూడా పూజలో జాయిన్ అయిపోయాను. నెక్స్ట్ మా పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయేలోపు మా అన్నయ్య అయితే సాంబ్రాణి వెలిగించుకొని వచ్చేసాడు. సో, దానికి చూపించేసి మా డ్యాడీ అయితే కొబ్బరికాయ కొట్టేశారు. కొబ్బరికాయ కొట్టేసి ఒకసారి దేవుడికైతే చూపించేసి, ఆ తర్వాత లాస్ట్‌లో అయితే హారతి ఇచ్చేశారు. ఇదిగోండి మనం చేసిన ప్రసాదాలైతే ఇక్కడ పెట్టాము. సో, అన్నీ చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే భలే కుదిరాయి ఈరోజు. యాక్చువల్‌గా లాస్ట్ 2 ఇయర్స్ నేను వేరే దగ్గర ఉన్నాను కదా! ఉగాది ఏమంత సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం కాదు. అందుకే ఎప్పుడు వ్లాగ్ తీయడం, పెట్టడం అలాంటివేం జరగలేదు. జస్ట్ ఓన్లీ ఉగాది పచ్చడి ఒక్కటి చేసుకొని మిగతాదంతా డే నార్మల్‌గానే మాది అయిపోయేదనమాట. ఈసారి ఇంట్లో ఉన్నాను కదా! అనేసి అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత వీడియోస్ కూడా ఏం లేవు షూట్ చేసినవి. సో, సర్లే వీడియోస్ తీద్దాము, సెట్ అయితే పెడదాం లేకపోతే లేదు అనేసి ర్యాండమ్‌గా వీడియోస్ అన్నీ తీశాను. బట్ వ్లాగ్ కూడా ఇంత మంచిగా వస్తదని అయితే నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను ఈ వ్లాగ్‌కి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాగా ర్యాండమ్ డేస్ అంటే స్పెషల్ అకేషన్స్ వ్లాగ్స్‌లా పెడితే బావుంటుందా లేదా అనేసి అయితే కమెంట్ చేయండి. సో, ఎలాగో సాంబ్రాణి వెలిగించాం కదా! అనేసి ఒకసారి ఇల్లంతా కూడా చూపించేసాము. ఇది ఇన్‌స్టంట్ సాంబ్రాణి అనమాట. బొగ్గులు కాదు. అండ్ ఆ తర్వాత లాస్ట్‌లో ఫైనల్‌గా హారతిచ్చేసి మా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
ఫైనల్లీ చాలా లేట్ అయినప్పటికీ కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఇయర్ చాలా మంచిగా సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.